అందరికీ నమస్తే. నేను మీ భాషాభాయ్, మేనేజింగ్ డైరెక్టర్ సుప్రీం లేఅవుట్స్ అండ్ అపార్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్. నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. షాద్ నగర్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మంచిగా రిటర్న్స్ వస్తాయా అని చెప్పి క్వశ్చన్స్ నాకు వేస్తున్నారు. డౌట్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీకు ఆ డౌట్స్ అన్నిటి క్లియర్ చేద్దామని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం షాద్ నగర్లో మార్కెట్ ఎలా ఉంది అనే దానికంటే ఒక యాక్చువల్లీ ఇలా వెళ్తుందన్నమాట షాద్ నగర్ మార్కెట్. ఎందుకంటే బెంగళూరు హైవే ఉండడం వల్ల ఏంటంటే నేషనల్ హైవే 44 మనకి ఏదైతే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే ఇండియాకి సెంటర్ పార్ట్లో ఉంటుందో ఆ హైవే మనకు ఉండబట్టి ఏమైందంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే ఉందో ఇది సౌత్ ఇండియాకి మనకు కనెక్టివ్ ఉంటుంది అనమాట. మీకు ఎలా అంటే ఇది బెంగళూరు హైవే. ఇక్కడ షాద్ నగర్ మనం ఏ దృష్టిలో పెట్టి చూడాలి అంటే హైదరాబాద్ సిటీకి దగ్గరగా ఉంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ సిటీ దగ్గరగా కూడా ఉండటమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్కి బాగా ఒక 30 కిలోమీటర్స్ రేడియస్లో ఉండడం వల్ల అది కూడా దగ్గర 1 lakh 1.5 lakh ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి సిటీ అనమాట. ఆ సరౌండింగ్స్లో కూడా మనకు స్టీల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, పరిగి నుంచి అక్కడ కూడా మహబూబ్ నగర్ కానివ్వండి, జడ్చర్ల కానివ్వండి, మనకు తెలంగాణలో ఉన్నటువంటి కొంచెం మహబూబ్ నగర్ డిస్టిక్, రంగారెడ్డి డిస్టిక్, ఇట్లా ఈ డిస్టిక్లో కొంచెం పంటలు బాగుండి కొంచెము వ్యాపారపరంగా కూడా కంపెనీలు ఉండడం వల్ల ఏంటంటే షాద్ నగర్ మనకు ఒక కమర్షియల్ పాయింట్ అనమాట. సో అదిగాక ఏంటంటే మనకు ఇక్కడ నార్సింగి దగ్గర నుంచి దగ్గర కొత్తూరు వరకు త్రిపురం జీవో ఉండడం వల్ల ఏంటంటే హైదరాబాద్ పీపుల్ ఎవరైతే రాయలసీమలో ఉంటారో మన మహబూబ్ నగర్ డిస్టిక్, పాలమూరు రంగారెడ్డి డిస్టిక్లో ఎవరైతే గద్వాల్ కానివ్వండి, లేకపోతే జడ్చర్ల, బాలనగరు, తర్వాత మహబూబ్ నగర్ కానివ్వండి, తర్వాత నారాయణపేట కానివ్వండి, తర్వాత మక్తాలు కానివ్వండి, ఇటువైపు కొల్లాపూర్ నియోజకవర్గం కానివ్వండి, లేకపోతే ఇట్లా ఈ లొకేషన్లో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు కానివ్వండి, మాస్టర్లు కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, అందరు కూడా షాద్ నగర్ హైదరాబాద్ సిటీకి దగ్గరగా వస్తారనమాట. కన్హా శాంతివనం అని కూడా అక్కడ షాద్ నగర్ దగ్గరలో ఉంది. సో అక్కడ వాళ్ళు కూడా అటువైపు వస్తారు. రాయలసీమ వాళ్ళు ప్రత్యేకంగా రాయలసీమలో ఉన్నటువంటి అనంతపూరు, కర్నూలు, చిత్తూరు, కడప డిస్టిక్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీకు ముంబై హైవేలోనే కొంటారు. ఎందుకంటే వాళ్ళకి అదే హైవే అన్నమాట. సో ప్రతి ఇయర్ దగ్గర షాద్ నగర్లో ఒక 2000 నుంచి 3000 ప్లాట్ల వరకు ఆ లొకేషన్లో అక్కడ అంటే 1000 నుంచి 2000 నుంచి 3000 ఎకరాలు లేఅవుట్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే 100 నుంచి 50 నుంచి 100 లేఅవుట్ల వరకు షాద్ నగర్ సరౌండింగ్స్లో మనకు లేఅవుట్ ఫామ్ అవుతూ ఉంటాయి. రేట్లు కూడా ఇప్పుడు ప్రజెంట్ హైవేకి దగ్గర సరౌండింగ్స్ ఏదైతే షాద్ నగర్ ఊర్లు ఆనుకుని ఉన్నటువంటిది అక్కడ 20,000 నుంచి 18,000 వరకు ఉన్నాయి. ఆ ముందుకు వెళ్తే ఇక్కడ బాలనగర్ కానివ్వండి, తర్వాత జడ్చర్ల కానివ్వండి, ఈ హైవే దగ్గరలో మనకు 12,000 13,000 దొరుకుతున్నాయి. సో ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు అక్కడ కూడా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఒకటి ఉంది షాద్ నగర్ పక్కన పోల్పల్లి దగ్గర. దాంట్లో కూడా ఫార్మా ఇండస్ట్రీస్ ఉన్నాయి. తర్వాత లెఫ్ట్ సైడు జాన్సన్ కానివ్వండి, ఇట్లా జహంగీర్ పీర్ దర్గా వైపు ఉన్నటువంటి నాట్కో ఫార్మా కానివ్వండి, అరబిందో ఫార్మా, అప్పుడు అక్కడ పోల్పల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అరబిందో ఫార్మా లాంటివి కానివ్వండి, నాట్కో ఫార్మా కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఫార్మా ఇండస్ట్రీస్ కానివ్వండి, MSN ల్యాబ్ కానివ్వండి, ఇట్లాంటివి ఉండడం వల్ల కూడా ఎంప్లాయ్మెంట్ జోన్ అక్కడ క్రియేట్ అయింది. తర్వాత అదానీ గ్రూప్ కూడా అక్కడ డేటా సెంటర్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానివ్వండి, ఇట్లాంటివి కూడా ఉన్నాయి అక్కడ. సో ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా షాద్ నగర్ వైపు డెవలప్ అవుతుంది. కాబట్టి షాద్ నగర్ రియల్ ఎస్టేట్ బాగుంటుంది. సో ఇప్పుడు అందుబాటులో ఉన్న ధరలు షాద్ నగర్ సిటీ నుంచి కొంచెం మనకు బాలనగర్ కానివ్వండి, జడ్చర్ల వరకు బాగానే ఉంది మార్కెట్. అంటే మహబూబ్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళు హైవేకి వచ్చేస్తున్నారు. కొంచెం మహబూబ్ నగర్ అనగానే మీకు నేషనల్ హైవే కొంచెం దూరంగా ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి 6 లక్షలు 5 లక్షల పాపులేషన్లో చదువుకున్న వాళ్ళందరూ హైవేలోకి వచ్చేస్తున్నారు అనమాట. సో దానివల్ల మనకి ఏమైందంటే కొంత హైవేలోకి ఎవరైనా ముందుకు వచ్చి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏజ్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా హాస్పిటల్స్ దగ్గర కావాలనుకుంటున్నారు కాబట్టి. సో ఈ లొకేషన్లో కొంత ఎకరం ల్యాండ్లు కూడా కొంటున్నారు బాగానే ఇప్పుడు ముంబై హైవే దగ్గరలో. సో షాద్ నగర్ దాటిన తర్వాత 2 కోట్లు ఉంది. కొంచెం జడ్చర్ల అలా ముందుకెళ్ళగానే కోటి 50 లక్షలు, కొంచెం ముందుకెళ్ళంగానే ₹1,00,00,000 90 లక్షలు అట్లా మనకు అట్లా గద్వాల నుంచి కొంచెం ముందుకెళ్ళగానే
80-90 లక్షలు కూడా కర్నూలు వరకు దొరుకుతుంది. కర్నూలు దగ్గర 4-5 లక్షలు 5-6 లక్షలు పాపులేషన్ ఉన్న సిటీ కాబట్టి కర్నూలు కూడా షాద్ నగర్ వరకు వచ్చి కొంటారనమాట. సో ప్రత్యేకంగా ముంబై హైవేకి ఉండాల్సిన పొటెన్షియాలిటీ మొత్తం షాద్ నగర్ మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి ఆ లొకేషన్లో కూడా మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ కొంచెం తక్కువగా ఉంది కాబట్టి రేట్లు కంట్రోల్గా ఉన్నాయి కాబట్టి మనం అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. కొంత ఏదైతే రీసేల్ ప్రభావం ఉందన్నమాట అక్కడ, అంటే పాత లేఅవుట్లు ఏదైతే అప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే మనకు అనౌన్స్ చేశారో షాద్ నగర్ వరకు లేఅవుట్లు వేశారనమాట. అప్పుడు గజం 600కి 700కి కూడా అమ్మినటువంటి లేఅవుట్లు ఇవాళ రోజున 6,000కి 5,000కి కూడా 7,000కి 8,000 కూడా దొరుకుతున్నాయి అనమాట. సో దానివల్ల ఏమైందంటే కొంత రీసేల్ కొత్త సేల్కి కొంత రీసేల్ పోటీ వస్తుంది. సో కొత్తగా అంటే రీసేల్ డిటీసీపీ లేఅవుట్లు ఉన్నప్పటికీ కూడా మామూలుగా రోడ్లు లేకపోవడం, మామూలు రోడ్లు పవర్ కొంచెం తక్కువ, పవర్ సప్లై కూడా లేకపోవడం వల్ల ఏంటంటే కొత్త లేఅవుట్లు కొనేవాళ్ళు కొత్త లేఅవుట్లు కొంటున్నారు. కొత్త లేఅవుట్లు ఎలా ఉందంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్, తర్వాత అండర్ గ్రౌండ్ వాటరు, ప్లస్ బాగా డిజైన్ పార్క్స్, సో ఫుట్పాత్స్ ఇవి ఉండడం ఉంటాయి. కొత్త లేఅవుట్లో ఒక 20,000 నుంచి 18,000 వరకు షాద్ నగర్లో సిటీలో ఉన్నాయి. కొంచెం లోపలికి వెళ్తే 12,000 13,000 దొరుకుతున్నాయి. కాబట్టి ప్లాటింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ కూడా బాగానే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా హెచ్ఎండిఏ కానీ డిటీసీపీ అప్రూవల్ ఉన్న లేఅవుట్లోనే ప్లాట్లు కొనుక్కోండి, హ్యాపీగా ఉండండి అనేది తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.